హైదరాబాద్. అంటే మీరు చిరంజీవి ఫ్యానా రామ్ చరణ్ ఫ్యానా? చిరంజీవి అండ్ రామ్ చరణ్. అంటే పెద్ద మూవీ నుంచి ఏం ఇన్స్పైర్ అయ్యావు? పెద్ద బ్యాట్ సినిమా కూడా బాగానే ఉంది, బాగుంది. మరి బాగాలేదని కొందరు రోల్స్ చేస్తారు, వాళ్ళకి ఏమని చెప్తావు? ఏమో నాకు తెలియదు వాళ్ళు ఏం చెప్తారో. నీకైతే నచ్చిందా? నచ్చింది. అంటే ఈరోజు ఈవెంట్ ఉందని తెలుసా నీకు? తెలుసు. ఏమని చెప్పావు మీ డాడీకి? వెళ్దామన్నావా? మమ్మీ ఓకే అన్నది, వెళ్ళమని. పాస్. నేను కూడా యాక్టర్ అవ్వబోతున్నా అనుకుంటున్నా. రామ్ చరణ్ గారి నుంచి యాక్టింగ్ నేర్చుకుంటున్నావా? ఎస్. నువ్వెక్కడ? హైదరాబాద్. హైదరాబాద్. ఎవరి ఫ్యాన్? రామ్ చరణ్. రామ్ చరణ్. ఏ సినిమా నుంచి? ఏ సినిమానా? పెద్ద సినిమా నుంచేనా? పెద్ద బ్యాట్ కూడా పెద్ద బ్యాట్ బాగుంది. పెద్ద బ్యాట్ చేస్తున్నా సినిమా ఒకసారి బౌజర్లో వస్తుంది మధ్య. అన్నాడా? ఎవరి ఫ్యాన్ నువ్వు? రామ్ చరణ్. ఎప్పటి నుంచి? ఏ సినిమా నుంచి? పెద్ద బ్యాట్. పెద్ద బ్యాట్ నుంచా? ఎన్నిసార్లు చూసినా సినిమా? వన్ టైం. ఎవరెవరితో వచ్చినావు ఈవెంట్ కు? ఎవరితో వచ్చినావు ఈవెంట్ కి? ఎవరితో? హాయ్, చిరంజీవి అండ్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. ముఠా మేస్త్రి అప్పటి నుంచి ప్రతి సినిమా చూస్తాం. రామ్ చరణ్ గారిది ఫస్ట్ సినిమా చిరుత నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చూస్తాం. చాలా బాగుంటాయి సినిమాలు. బాగలేదనే వాళ్ళదే వాళ్ళ ఇష్టం, కానీ 100% చాలా కష్టపడి చేస్తాడు. చాలా బాగుంటుంది మూవీస్. 100% ఇంకెక్కువనే ఆ కష్టం కనబడుతుంది. అప్పటి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి చూస్తే రామ్ చరణ్ గారు చాలా బాగా చేస్తున్నారు. 100% చాలా బెస్ట్ యాక్టర్, సూపర్ యాక్టర్. ఇప్పుడు ఈ సినిమా మీద బాగా నెగటివ్ ట్రోల్స్ వస్తున్నాయి. అప్పట్లో కూడా చిరంజీవి గారికి ఇలానే వచ్చినాయి, కానీ అతను అలాంటి ఏం పట్టించుకోకుండా తన వర్క్ తాను చేసుకోబోతే ఈరోజు మెగాస్టార్ అయ్యాడు. ఇతను మెగా పవర్ స్టార్ అయ్యాడు. అంటే ఎంత పవర్ ఉంటుంది అనేది చూపిస్తున్నాడు అనమాట. 100% అవుతుంది. ఈ రోజు రిలీజ్ అయితే తెల్లారి కావాలంటే ఏది కాదు, కాబట్టి కొంచెం టైం పడుతుంది. కానీ 100% చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ. అది చేసే వాళ్ళకి 100% మైనస్, చూసే వాళ్ళకి 100% ప్లస్. జై రామ్ చరణ్. చెప్పండి. మీరు చిరంజీవి గారి ఫ్యానా రామ్ చరణ్? ఇద్దరు ఫ్యాన్. రామ్ చరణ్ గారికి ఎప్పటి నుంచి? నార్మల్గా మగధీర నుండి ఎక్కువ. అంటే అప్పట్లోనే అనిపించిందా చిరంజీవి గారు తగ్గతనయుడని? మగధీర నుండి అనిపించింది, అప్పటి నుండి. మీరు చిరంజీవి గారి ఫ్యానా లేక రామ్ చరణ్ గారి ఫ్యాన్? చిరంజీవి గారి ఫ్యాన్. ఎప్పటి నుంచి చిరంజీవి గారికి? మా చిన్నప్పటి నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్. ఆయన డ్యాన్స్ అయితేనేమి, ఆయన యాటిట్యూడ్ అయితేనేమి, ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం. అంటే చిరంజీవి గారి లక్షణాలు రామ్ చరణ్ గారికి ఎన్ని నచ్చినాయని అనుకుంటున్నారు? డ్యాన్స్, అలా ఉన్న మంచితనం. చిరంజీవి గారిని చూసి ఆయన చాలా నేర్చుకున్నారు కదా. ఎవరికైనా హెల్ప్ చేయడమైనా, బ్లడ్ డొనేషన్స్ అయినా, ఏమైనా సరే. చిరంజీవి లాంటి పేరు వచ్చిందా రామ్ చరణ్ గారికి? ఇంకా రావాలి. చిరంజీవి గారి కంటే చిరంజీవి గారికి ఎక్కువ పేరు ఉంది. అది చెప్పే వాళ్ళకి ఏమని చెప్తారు? అది ఫ్లాప్ కదన్నారు. సినిమా చూడడం రాదు. సినిమా కరెక్ట్గా చూసుంటే అది ఫ్లాప్ ఏంటో తెలిసిపోద్ది. అది మంచి ఎమోషనల్ సినిమా, అంత బాగుంటుంది, అంత మంచిగా ఉంటుంది అన్న. అంటే రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది అన్న? అది మైండ్ బ్లోయింగ్ అన్న. అది మెగాస్టార్కి వేరే రకంగా ఉంటుంది. మెగాస్టార్కి మించిపోయినట్టు యాక్టింగ్ చేశాడన్న. అంటే ఈరోజు చిరంజీవి గారు రావడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు అది చూడడానికి వచ్చామన్న మేము. ఆల్రెడీ చిరంజీవి చాలాసార్లు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూద్దామని చెప్పి ఈ ప్రౌడ్ మూమెంట్లో, ఈ సెలబ్రిటీలో ఎలా ఉంటుంది అని చెప్పి చూడడానికి వచ్చాను. మరి ఫ్లాప్ మూవీకి ఇన్ని సక్సెస్ మీట్లు ఎందుకని మాట్లాడుతున్నారు అన్న? అది ఫ్లాప్ మూవీ అంటే ఇంత సక్సెస్ మీట్ వాళ్ళకి తెలియదు అన్న, పెట్టుకోలేదు తెలియదు అన్న. అది సక్సెస్ అయింది కాబట్టి కానీ అన్న అది సక్సెస్ మీట్ పెడుతున్నారు. అది అంతా అలా తెలుస్తుంది అన్న, ఉండేగోళ్ళు తెలుస్తుంది. ఇంకా కలెక్షన్స్ వస్తుంది కదా, ఇంకా లాంగ్ రన్ ఇంకా అవుతుంది కదన్న. అసలు రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో అంటారు, కానీ కలెక్షన్స్ ఎక్కువ రావడం లేదని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమని చెప్తావు? కలెక్షన్స్ ఎక్కువ అంటే వాళ్ళు మాక్సిమం ఇండియా వాళ్ళు కాదు అట్లా అంటారు. అంటే ఇండియా వాళ్ళు అంటే రామ్ చరణ్ సపోర్ట్ చేసే వాళ్ళే అయి ఉండాలి. ఆయన కంపల్సరీ పాన్ ఇండియా స్టార్. ఎవరు ఏమనుకున్నా సరే హేటర్స్కి తిప్పి కొట్టేటట్టు సినిమా తీసి ఆన్సర్ ఇస్తాడు. కానీ ఎక్కువ కలెక్షన్స్ అల్లు అర్జున్ ప్రభాస్కి వస్తున్నాయి కదా. అంటే ఫ్యాన్స్ ఎక్కువ ఆయనకి, వాళ్ళిద్దరికే ఉన్నారు. ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఉన్నారు, బాబు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఫ్యాన్స్ పాపులేషన్ ఎక్కువ ఉందన్న వాళ్ళిద్దరికి. రామ్ చరణ్తో పోల్చుకుంటే రామ్ చరణ్ గ్రేస్ గాడ్. డ్యాన్స్ విషయంలో మాట్లాడుకుంటే మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు అందరి సపోర్ట్ ఉంది కాబట్టి ఇంత రేంజ్కి వచ్చిండు. ఇప్పుడు అందరికీ సపోర్ట్ ఉంది.
కొంతమందికి లేదు కానీ అందరికైతే సపోర్ట్ ఉంది ఫిలిం ఇండస్ట్రీలో. ఇంకా పోతాడు, ఇంకా నెక్స్ట్ సినిమా ఉంది కదా పెద్ద, తర్వాత పెద్ద పెద్ద సినిమాస్ వస్తాయి. సూపర్ రికార్డ్స్ ఎప్పుడు బ్రేక్ అయితే నేను రామ్ చరణ్ ఫ్యాన్ నుంచి చెప్పాలంటే రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా అనొచ్చు. లేదు TFI బానిసలకే చెప్పాలంటే స్పిరిట్తో లేచిపోతుంది బ్రో. స్పిరిట్ కూడా ఇప్పుడు ఒకవేళ ఫౌజీ వస్తే ఫౌజీతో, స్పిరిట్ వస్తే స్పిరిట్తో, బాబుది వస్తే వారణాసి, ఒక్కొక్కరు ఒక్కొక్కడ ఉంది బ్రో. ఏమో అల్లు అర్జున్ లేపుకోవచ్చు. అయితే కదా మెగా Family- ఫ్యామిలీ అల్లు అర్జున్ అవును. మరి అల్లు అర్జున్ రికార్డ్స్ మెగా ఫ్యామిలీ ఏ హీరో రికార్డ్ బ్రేక్ చేస్తాడు? రామ్ చరణ్ వీళ్ళు చేస్తారు, కానీ వీళ్ళందరూ రికార్డు ప్రభాస్ వీళ్ళందరూ కూడా బ్రేక్ చేస్తారంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ఏ సినిమాస్. అందరు రికార్డ్ అందరు బ్రేక్ చేసుకుంటూనే ఉంటారు కదా అన్న. ఏది అంటే కరెక్ట్ రీజన్ నేను చెప్పాను. మూవీకి ఇన్ని సక్సెస్ మీట్లు ఎందుకు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫ్లాప్ మూవీ అంటారా? ఇది ఫ్లాప్ మూవీ అనేటోళ్ళకి మాత్రం సినిమా చూడలేదనే అర్థం అన్న. ఏదో నార్మల్గా చూస్తే ఫ్లాప్ అని ఓడ అన్నాడు అన్న. మ్యాక్సిమం చిన్న పిల్లలు కూడా చెప్తారు అన్న హిట్ అని. ఇక చూసిన వాళ్ళు అయితే కంపల్సరీ సూపర్ హిట్ అన్నాడు. ఏడిపించేసిండు రామ్ చరణ్ అన్న యాక్టింగ్తో. అంటే కలెక్షన్స్ రియల్ కలెక్షన్స్ అనుకుంటున్నారు. రియల్ కలెక్షన్స్ అన్న, అది ఫేక్ అయితే ఏముండవు, రియల్ కలెక్షన్స్ అన్న. అది